కొంతకాలం కిందటండి ఒక పండితుడండి, అన్ని విద్యలు నేర్చుకున్నాడండి. ఈ ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ, సాహిత్యం, పోతే జ్యోతిష్కం, వ్యాకరణం, మీమాంస, ఇవన్నీ శాస్త్రములు క్షుణ్ణంగా నేర్చుకుని తీర్థయాత్రకు బయలుదేరాడండి. ఇప్పుడు కాదు, పూర్వకాలం. తీర్థయాత్రకు బయలుదేరితే పాదచారి అయిపోతున్నాడు. ఒక నది అడ్డంగా వచ్చిందండి. నది, ఆ నదిలో నీళ్లు గంభీరంగా ప్రవహిస్తున్నాయి మంచి వేగంగా. ఈయన గారికి ఈత రాదు, ఎవరికి, పండితుడికి. దూరంగా ఎవరో పడవ పెట్టుకుని కూర్చున్నాడండి. ఆ బెస్తవాడి దగ్గరికి పోయినాడు. ఏమండి పడవారు, అవతల ఒడ్డుకు నన్ను చేర్చాలి, ఎంతో చెప్పండి, దానికి రేటు చెప్పండి, డబ్బు. ఇద్దరు మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్నారండి. ఈ పండితుడు పడవలో ఎక్కి కూర్చున్నాడు. ఈ బెస్తవాడు నెమ్మదిగా తెడ్లు ఆడించి పడవను లోపలికి తోసుకుపోతున్నాడు. మంచి ప్రవాహం. కొంత దూరం పోయిన తర్వాత ఈ పండితుడు గారు ఒక ప్రశ్న అడిగారు. ఎవరిని? ఈ పడవ ఆయన్ని. ఓ పడవాయన గారు, ఓ బెస్తవారు గారు, మీకు వ్యాకరణం వచ్చునా అని అడిగాడండి. మీకు ఇంతవరకు ఆ పదం వెళ్ళలేదండి వాడు. స్వామి క్షమించండి, వ్యాకరణం గోకరణం నాకేమీ తెలియదు, చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు. చీ, నీ జీవితంలో 4వ భాగం నాశనం, 1/4 ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ అని ఈ పండితులు వారు వాడిని తిట్టాడండి. చీ, 4వ వంతు జీవితం పాడు చేస్తున్నాను, నేను చదువుకున్నాను వ్యాకరణం, నా జన్మ ధన్యమైంది అన్నాడు. ఏదో పోనిండే నెమ్మదిగా పోతున్నారని. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి. మీమాంసం. వాడికి ఆ పదం ఇంతవరకు వెళ్ళలేదండి వాడు, మీమాంసని. పండితుల వారు క్షమించండి, మీమాంసం తెలియదు, మా మాంసం తెలుసు అన్నాడు వాడు. వాడు మాంసం తినే రకం అండి వాడు. అందువల్ల నాకు రాదండి అన్నాడు. చీ, ఇంకొక 25 భాగం జీవితం వ్యర్థం అనేసినాడు. పోతే పోనండి, ఏం చేస్తాం, చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు. ఇంకా కొంత దూరం నెట్టిన తర్వాత జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి. జ్యోతిష్కం. స్వామి క్షమించండి, ఊరికి ప్రాణం తీవాకండి, నాకు రాదన్నాడు. చీ, ఇంకొక 25 భాగం జీవితం నాశనం. అంటే ఏంటి? ఇప్పుడు 1/4 + 1/4 3/4 ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్. 35 జీవితం నాశనం అన్నాడు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అదేం గ్రహచారమో గాని తుఫాను గాలి వీచిందండి. బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఇవన్నీ కూడా, కుంభవర్షం కురిసిందండి. సరి నది మధ్య భాగంలో ఉన్నదండి పడవ. కుంభవర్షం కురిసేపటి పడవలోనండి నీళ్లు ప్రవేశించినాయి. పడవ నెమ్మదిగా నిండుతూ ఉన్నది. 35 భాగం నిండిపోయింది. ఇంకొక అంగుళం ఉందండి పడవ. ఆ అంగుళం నీళ్లు కనుక వస్తే మునిగిపోతుందండి. ఆ టైంలో బెస్తవాడు పండితుడిని అడుగుతున్నాడు, మహానుభావ, ఈత విద్య వచ్చునా అని అడిగాడు. రాదురా నాయన అని. నా జీవితం 35 నాశనం, నీ జీవితం సర్వనాశనం. పడవ మునిగిపోయింది. పండితుడు గంగార్పణం అయినాడు. ఈ బెస్తవాడు చదువు సంధ్యలు లేకపోయినప్పటికీ ఈదుకుంటూ ప్రాణం కాపాడుకున్నాడండి. సరే, ఏ విద్య కావాలి చెప్పండి నదిలో? చెప్పండి. మానవుడు ఇప్పుడు ఈ లోకంలో అనేక విద్యలు చదువుకుంటున్నాడండి. కానీ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనేటువంటి సముద్రాన్ని దాటగలిగేటువంటి తారకం చూచారా? తారకం అంటే రామనామం, తరింపజేసేటువంటిది చూడండి, గాయత్రి. ఇటువంటి చక్కగా విద్యలు నేర్చుకోవాలి, మంత్రాలు నేర్చుకుని మానవుడు తరించాలని. సరే, ఈ అధ్యాత్మ విద్య తరింపజేస్తుందండి. చూడండి, అందుకనే తారక విద్య, బ్రహ్మ విద్య, అమృత విద్య అంటారండి. అమరత్వం. మానవుడిని పుట్టడం చావటం ఇదంతా మామూలు అండి. పశువులు కూడా ఉన్నది పుట్టడం చావటం. ఇంకా మనుషులకి ఏమిటండి? దీనివల్ల గొప్పతనం ఏమిటి చెప్పండి? ఈ తల్లి గర్భంలో పడి 9 నెలలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తూ పోవాల్సిందేనా చెప్పండి? ఈ ఫుల్ స్టాప్ పెట్టక్కర్లేదండి. ఇంతవరకు ఎన్ని జన్మలు పుట్టాడు, చచ్చాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మరాహిత్యానికి ఔషధం చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని సేవించకూడదు, ఎందుకు దాన్ని ఆచరించకూడదు చెప్పండి? కనుకనే వేమన ఏం చెప్పినాడు తెలుసండి? మీరు వేమన పద్యాలు చదువుతుంటారు కదా. విశ్వదాభిరామ వినురవేమ, చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. ఎన్నో చదువుతున్నారు నాయన, చస్తున్నారు కదా. చెప్పండి, ఎన్ని చదివినా శ్మశానంలో బూడిదైపోతున్నారు. చావుని తప్పించుకునే విద్య చదవండి. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. చదివి చదివి కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవీమ. ఎంత చక్కగా చెప్పారు. కనుక అమర విద్య మనకు కావాలన్నది. ఇప్పుడు చూడండి, ఆ పండితుడు మునిగిపోయినాడు కదా. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనే సాగరంలో మునిగిపోతుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి? దేని కొరకు పుట్టాం? ఏడవటానికే చెప్పండి. పుట్టేటప్పుడు అందరూ ఏడుస్తారండి. చూచారు? ఎవరో ఒక మహనీయుడు అన్నాడు, వీపింగ్ వీపింగ్ యు ఆర్ బోర్న్, లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ డై అన్నాడు. చూడండి ఎంత బాగా. ఏడుస్తూ ఏడుస్తూ పుట్టావు నాయన, నవ్వుతూ నవ్వుతూ చావాయి అన్నాడు. చూడు, ఎవడండి నవ్వేది? చచ్చాడు ఇప్పుడు ఎవడే నవ్వుతున్నాడా? రామ రామ, ఇది లేదు అది లేదని ఏడి చస్తున్నాడే కానీ